బట్టతలతో బాధపడుతున్నారా? ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో 20% డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. వెల్కమ్ టు మనం టీవీ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డెంటల్ డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. వారితో అసలు డెంటల్ సమస్యల్లో మెయిన్గా ఏం సమస్యలు ఉంటాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మహాలక్ష్మి గారు, చెప్పండి. సార్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంటాయి కొన్ని ఆర్గాన్స్ మీద, అట్లాగే టీత్, కళ్ళు, ఇవన్నీ. టీత్ని ఎట్లా రక్షించుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డయాబెటీస్ పేషెంట్స్లో మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే ఈ చిగుర్ల సమస్య. సో పెరిడాంటైటిస్ డయాబెటీస్ అంటే చిగుర్ల సమస్య ఎప్పుడైతే ఎముక వైపు అంటే నోట్లో ఇప్పుడు చిగురు నుంచి చిగురు లోపల ఉన్నటువంటి ఎముక వరకు పాకినప్పుడు ఇన్ఫెక్షన్, దాన్ని పెరిడాంటైటిస్ అంటాం. పెరిడాంటైటిస్ని ఒక అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ చిగురు యొక్క ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. సో ఇది మోస్ట్ కామన్గా చూస్తాం అనమాట వీళ్ళకి. ఎందుకంటే మనకి ఇప్పుడు డయాబెటీస్లో ఏమవుతుంది, రక్తంలో షుగర్ యొక్క కాంటెంట్ పెరిగిపోతుంది. సో ఇదే ప్రమాదకరంగా తయారవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే టూ వేస్, అంటే ఎక్కువగా పెరిడాంటైటిస్ ఉన్న వాళ్ళకి కూడా మనం షుగర్ రావడానికి అవకాశం ఉందని 2 వేస్లో మనం చెప్పొచ్చు. షుగర్ ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి పెరిడాంటైటిస్ రావడం, పెరిడాంటైటిస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షుగర్ ఉండడం. సో ఇది రెండు రకాలుగా డబుల్ ఎడ్జ్డ్ లాగా ఉంటుంది. సో కనుక ఈ వీళ్ళలో సమస్య ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్లీ షుగర్ని కంట్రోల్ చేసుకోవడం. షుగర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఫండమెంటల్గా చేయాల్సింది. సో కనుక ఎప్పుడైతే నోట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే చిగురులు వాపు కానీ, సో ఎక్కువగా మనం ఏం చేస్తామంటే చిగురు అక్కడ ఇన్ఫెక్షన్ ఎలా చూస్తాము, బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ గమ్స్ వస్తాయి, లేదు అంటే చిగురులు ఎరుపుగా మారడం జరుగుతుంది. సో సివియర్ పెరిడాంటైటిస్ కండిషన్లో టూత్ మొబిలిటీ కూడా చూస్తాం అనమాట. మొబైల్గా ఉండడం, కొంతమందికి మామూలుగా మొబిలిటీ ఉంటుంది, కొంతమందికి కంప్లీట్గా పన్ను అటు ఇటుగా ఊగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పెరిడాంటైటిస్ చిగురుల సమస్య యొక్క లక్షణాలే. సో ఇలా ఉన్నప్పుడు ఫండమెంటల్లీ మనం ఏం చేస్తామంటే డయాబెటాలజిస్ట్ కన్సల్ట్ కావడం అనేది చేస్తాం అన్నమాట. డయాబెటాలజిస్ట్ కంట్రోల్ చేసుకోవడం షుగర్ లెవెల్స్ను, ఆ తర్వాత చిగురుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ చేయడం. అంటే ఫండమెంటల్లీ స్కేలింగ్ కానీ, తర్వాత కొంచెం ఒకవేళ అగ్రెసివ్గా ఉన్నప్పుడు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పుడు మనము దీనికి ఫ్లాప్ సర్జరీ అంటే గమ్ సర్జరీస్ను సజెస్ట్ చేస్తాం. ఈ గమ్ సర్జరీలో భాగంగా ఏం చేస్తామంటే గైడెడ్ బోన్ రీజనరేషన్, ఎక్కడైతే బోన్ బాగా అరిగి ఉంటుందో అక్కడ బోన్ని గైడెడ్ బోన్ రీజనరేషన్ ద్వారా బోన్ని కూడా మనము ఫార్మేషన్కి మనము ఎంకరేజ్ చేస్తాం. ఇవన్నీ హ్యావింగ్ సెడ్ దట్, అంటే ఇవన్నీ చెప్పడం కాకుండా రెగ్యులర్గా ఓరల్ హైజీన్ మెథడ్స్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్, ఫోకస్ కూడా ఎక్కువ ఉండాలి. అంటే రోజు మార్నింగ్ నైట్ బ్రష్ చేసుకోవడము, ఫ్లాసింగ్ విధానము, ఓరల్ రిన్సింగ్ విధానము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వీటితో పాటుగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, అంటే ఎక్కువ ఫైబర్ కాంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడము. ఎనీవే షుగర్ పేషెంట్ అంటున్నారు కాబట్టి డెఫినెట్గా కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం అనేది ఫండమెంటల్లీ వాళ్ళ న్యూట్రిషన్లో భాగంగా న్యూట్రిషనిస్ట్ విల్ సజెస్ట్. మేము కూడా ఏంటంటే డెంటల్ హెల్త్ గురించి కూడా ఫైబ్రస్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు ఇందాక అన్నారు పన్ను కదులుతూ ఉంటాయని, అట్లా అక్కడక్కడ పళ్ళు కదిలితే అవి తీసేసి వేరే పన్ను పెట్టడానికి ఓన్లీ డయాబెటిక్ పేషెంట్లకి మీకు ఒక సవాళ్ళని చెప్పాలి, ఆ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? డయాబెటిక్ పేషెంట్స్ ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ చేసుకుంటారో అప్పుడు వాళ్ళు నార్మల్ పేషెంట్గానే ట్రీట్ చేసుకోవచ్చు బేసికల్గా. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళు వాడేటువంటి ఇన్సులిన్ కానీ, ఓరల్ గ్లూకోజ్ టాబ్లెట్స్ కానీ, వీటి వల్ల ఏంటంటే షుగర్ లెవెల్ కంట్రోల్స్ వచ్చేటట్టుగా విధానాలు ఏదైతే వాడుతుంటారో వాటి ద్వారా షుగర్ ఎప్పుడైతే కంట్రోల్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు నార్మల్ పేషెంట్గానే ట్రీట్ చేస్తాం. సో దంతం ఎప్పుడైతే మిస్సింగ్ ఉన్నప్పుడు సింపుల్గా ఫండమెంటల్గా ఏం చేస్తామంటే పక్క 2 టూత్ను సపోర్ట్ తీసుకొని ఈ 2 టూత్ సపోర్ట్తో మధ్య టూత్ను రీప్లేస్మెంట్ చేయడాన్ని బ్రిడ్జింగ్ వర్క్ అంటారు. ఈ విధానంలో 2 టూత్ కానీ, 3 టూత్ కానీ, 4 టూత్ కానీ, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టూత్ను మనము రీప్లేస్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంప్లాంటేషన్ అంటాం, అంటే ఎక్కడైతే టూత్ మిస్సింగ్ ఉంటుందో అదే ప్లేస్లో టైటానియం ఫిక్చర్ని మనం ఫిక్స్ చేసి దాని సపోర్ట్గా టూత్ పెట్టడం, దీన్ని ఇంప్లాంటేషన్ అంటారు. దీంట్లో కూడా మనం ఏంటంటే సింగిల్ టూత్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, ఇంప్లాంటేషన్లో మల్టిపుల్ టూత్ రీప్లేస్ చేసుకోవచ్చు, ఓల్ జాలో మొత్తం అన్ని పళ్ళు రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇంప్లాంటేషన్. సో ఈ బ్రిడ్జింగ్ కంటే కూడా ఇంప్లాంటేషన్ అనేది బెటర్ ప్రక్రియగా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే ఇంప్లాంటేషన్లో ఏం చేస్తాము అంటే నేచురల్ టూత్ని డిస్టర్బ్ చేయము. ఎక్కడైతే టూత్ మిస్సింగ్ ఉంటుందో ఆ బోన్లో మాత్రమే ఇంప్లాంట్ ప్లేస్ చేసి క్యాప్ పెట్టేస్తాం.
సో కాకపోతే ఏంటంటే ఇక్కడ డయాబెటిక్స్ అనుకున్నప్పుడు ఏంటంటే ఈ బోన్ అనేది మనం మేజర్గా చూసుకోవాలి, ఎంత ఎంత మేరకు బోన్ ఉంది. సో ఇప్పుడున్నటువంటి విధానం వల్ల ఏంటంటే మనకు చాలా తక్కువ బోన్ ఉన్నా కూడా ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవడం, తర్వాత గ్రాఫ్టింగ్ విధానాలు చేసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. అంటే ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు సిట్టింగ్స్ ఉంటాయా సార్, లేకపోతే 1 డేలో కంప్లీట్ అయిపోతుంది? ఇంప్లాంటేషన్ చేసుకున్నప్పుడు ఏంటంటే 2 స్టేజ్ ప్రొసీజర్ చేస్తాం అనమాట, ఆర్ సింగిల్ స్టేజ్ ఉంటుంది. 2 స్టేజ్ ప్రొసీజర్లో ఏంటంటే ఫస్ట్ ఇంప్లాంట్ ఫిక్స్ చేయడము, తర్వాత కంప్లీట్గా కవర్ చేసేసి ఒక 3 months తర్వాత 3 to 4 months ఆర్ 6 months డిపెండింగ్ అపాన్ ద గ్రాఫ్టింగ్ అండ్ బోన్ ఇంటిగ్రేషన్. అంటే ఇంప్లాంట్లో ఏమైందంటే ఈ విధానంలో ఇంప్లాంట్ వేసిన తర్వాత ఈ ఇంప్లాంట్ ఎముక చుట్టూ ఎముకతో గట్టిగా ఏర్పడడాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే. ఒకసారి ఎముక గట్టిగా ఫామ్ అయిన తర్వాత ఇంప్లాంట్ ఇది గట్టిగా ఎంత స్ట్రెస్ అన్నా స్ట్రెయిన్ కానీ తీసుకోగలుగుతుంది, అంటే ఎంత ప్రెషర్ అయినా తీసుకోగలుగుతుంది ఎందుకంటే మన బైటింగ్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వన్స్ ఇంటిగ్రేషన్ కంప్లీట్గా అయిన తర్వాత మనం క్యాప్ పెట్టడం, ఇది 3 నుంచి 6 నెలల లోపల ఎప్పుడైనా అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద బోన్ కండిషన్ బట్టి. ఓకే. సో దీన్ని 2 స్టేజ్డ్గా మనం అనుకుంటే, సింగిల్ స్టేజ్లో ఏం చేస్తామంటే కొంచెం బైకార్టికల్ ఎంగేజ్మెంట్ అంటాం అనమాట, అలా సింగిల్ పీస్ ఇంప్లాంట్. ఈ విధానం ద్వారా ఇమ్మీడియట్గా కూడా మనం క్యాప్ పెట్టేయచ్చు. ఈ క్యాప్ పెట్టడం వల్ల ఏం ఇబ్బంది అనిపించదా సార్? సో ఈ క్యాప్ అనేది బేసికల్గా ఎందుకు పెడుతున్నాము, ఎక్కడైతే మిస్సింగ్ టూత్ ఉందో, ఎక్కడైతే ఫంక్షనాలిటీ దెబ్బతిందో అక్కడ మనం దీన్ని క్యాప్ పెట్టుకుంటున్నాం బేసికల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ముందర పన్ను అనుకోండి, ముందర పన్ను ఒకటి పోయింది అనుకోండి, విరిగిపోయింది, ఆ పన్ను తీయాల్సి వచ్చింది. అప్పుడేంటి, నవ్వినప్పుడు తర్వాత మాట్లాడినప్పుడు ప్రతిదీ ఇబ్బందే కదా. సో అప్పుడు ఏం చేస్తాం, మనము ముందర పళ్ళు ఎక్కడైతే మిస్సింగ్ ఉందో అక్కడ ఇంప్లాంట్ పెడతాం. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దాన్ని క్యాప్ పెట్టడం వల్ల మీ యొక్క ఈస్థెటిక్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ బెటర్ అవుతుంది, ప్లస్ స్పీచ్ కూడా, అంటే ఫంక్షనాలిటీని రిస్టోర్ చేయడం అనమాట. సో తర్వాత వెనక పళ్ళు అనుకోండి, వెనక పళ్ళు ఏం చేస్తాయి, చూయింగ్కి. సో అప్పుడు అక్కడ టూత్ రీప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, మీకు చూయింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇది ఎక్కడైతే మిస్సింగ్ టూత్ ఉందో అక్కడ రీప్లేస్మెంట్ చేస్తాం. సార్ మొత్తానికి పళ్ళన్నీ పాడైపోతే ఏం చేస్తారు సార్? సో మొత్తానికి పళ్ళు పాడవడం కాదు, మొత్తానికి పళ్ళు పోయినప్పుడు కూడా, అంటే ఇడెంట్లెస్ అంటాం. ఈడెంచులస్ సిచ్యువేషన్లో అంటే పళ్ళు ఏవి నోట్లో లేనప్పుడు, అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనము ఫుల్ ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. ఓకే. సో దీంట్లో మనం ఎముక ఎక్కువగా చాలాసార్లు ఏంటంటే ఫుల్గా పళ్ళు లేనప్పుడు ఎముక కూడా తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే నార్మల్ ఇంప్లాంట్స్ని మనం ప్లేస్ చేసుకోలేకపోవచ్చు. అలాంటి కేసెస్లో మనం ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్రక్రియలో ఏం చేస్తున్నామంటే ఆల్-ఆన్ 4, ఆల్-ఆన్ 6, తర్వాత జైగోమా ఇంప్లాంట్స్, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్, ఇలాంటి ఇంప్లాంట్ ప్రక్రియలు, తర్వాత ఇంప్లాంట్ ప్రక్రియలు విధానాలు కాకుండా ఇలాంటి ఇంప్లాంట్స్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. ఇలాంటి ఇంప్లాంట్స్లకు వాడి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి ఫుల్ సెట్ ఆఫ్ టూత్ ఇస్తున్నాం అనమాట, ఫుల్ సెట్ ఆఫ్ ఫిక్స్డ్ టూత్. ఓకే. సో మీరు అనుకుంటుండొచ్చు, ఎప్పుడైతే నేను ఇలా పళ్ళు లేవు అనుకుంటే వాళ్ళు ఎప్పుడో 70 years అలా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా యంగ్స్టర్స్ కూడా 30-40 yearsలో కూడా, నేను ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ చేసిన యంగెస్ట్ పేషెంట్ వచ్చి 25 years old లేడీ, అమ్మాయి. అంటే ఏమైనా యాక్సిడెంటల్గా చిగుల సమస్య ఎప్పుడైతే మనము నెగ్లెక్ట్ చేస్తామో ఒక్కొక్కటిగా పళ్ళన్నీ కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పళ్ళని తీసిన తర్వాత మనం అప్పుడు ఏం చేయాలి, పళ్ళని తీసిన తర్వాత రీప్లేస్మెంట్ చేయాలి కదా. రీప్లేస్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, తీసి పెట్టుకునే పళ్ళ సెట్ ఆ ఏజ్ ఎలా బాగదు. తీసి పెట్టుకున్నటువంటి పళ్ళ సెట్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ప్రతిసారి పొద్దున రాత్రి తీసుకోవడము, తర్వాత ఇప్పుడు వాటర్ ఇలాంటి తాగినప్పుడు తిన్నప్పుడు ప్రతిసారి లూజ్ కావడము, తర్వాత బయటికి వెళ్ళినప్పుడు సడన్గా బయటికి వచ్చేస్తే చాలా అటువంటి ఇబ్బంది పరిస్థితులు. సో ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ ఫిక్స్డ్ పళ్ళ సెట్, మనం ఫిక్స్డ్గా పళ్ళను మనం పెట్టుకోవచ్చు. ఈ ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం విధానం ద్వారా ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ని పెంచడము, వాళ్ళ యొక్క చివింగ్ ఎఫిషియన్సీని చూడడానికి, మాట్లాడడానికి అన్ని రకాలుగా అది 100% వర్క్ చేస్తుంది అనమాట. ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయి కదా, నార్మల్ టీత్ లాగే అనిపిస్తుంది, అది 100% నార్మల్ టీత్ లానే ఉంటాయి. సో స్ట్రాంగర్గా ఉంటాయి, నార్మల్ టీత్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.